అసలే జనసేన కార్యకర్తలు, నాయకులతో సతమతమవుతున్న పవన్ పాలిట ఆయన జోరీగా అయ్యారు. ఆయనే మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య. ఆయనేమీ జనసేనలో సభ్యత్వం తీసుకోలేదు. కానీ జనసేన శ్రేయోభిలాషిగా నిత్యం తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. జీవిత చరమాంకాల్లో ఉన్న ఆ కాపు వృద్ధనేత తమ కులం నుంచి సీఎంగా చూడాలనే ఆశతో ఉన్నారు. గతంలో చిరంజీవిపై ఆశలు పెట్టుకొని చివరకు ఆయన్ను బండబూతులు తిడుతూ బహిరంగ లేఖ రాశారు. ఇప్పుడు మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్పై ప్రేమ వలకబోస్తున్నారు. తాజాగా ఆయన రాసిన బహిరంగ లేఖ జనసేనలో కల్లోలాన్ని ప్రతిబింబిస్తోంది. టీడీపీతో పొత్తు పవన్తో పాటు కొంతమంది నేతలకు మాత్రమే ఇష్టమని, మెజారిటీ మాత్రం వ్యతిరేకిస్తోందనే మాట బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఇటీవల సొంత పార్టీ నేతలపై కోవట్టులనే ముద్రతో బలపడింది. చేగొండి హరిరామజోగయ్య లేఖలో ప్రస్తావించిన అంశాలు టీడీపీని భయపెడుతున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్లు ఇవ్వటం ద్వారా ఏ మేరకు వారి ఓట్లు బదిలీ అవుతాయనే చర్చకు తెరలేచింది. టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ను బలి చేస్తోందని, తమను పల్లకీ మోయడానికి వాడుకుంటోందనే ఆవేదన జనసేన నేతల్లో ఉంది. హరిరామజోగయ్య లేఖలో పేర్కొన్న కీలక అంశాలు ఏవంటే, ఓట్లు కావాలంటారు పవన్ కళ్యాణ్, అధికారం కావాలంటారు జనసైనికులు, ఏది ముందు ఏది వెనుక అని ఆయన జనసేనలో సాగుతున్న అంతర్మథనాన్ని ఆవిష్కరించారు. హరిరామజోగయ్య విశ్లేషణ బాగుంది. పవన్ జనసేన శ్రేణుల అభిప్రాయాలకు పూర్తి వైరుధ్యం ఉందని ఆయన అభిప్రాయం. టీడీపీకి ఓట్లు వేయమని చెప్పడం సరే, అధికారం మాటేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ మాత్రం రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోసమే పొత్తు అని చెబుతున్నారు. అధికారం దక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని జనసైనికులు కీలకమైన ప్రశ్న సంధిస్తున్నారని ఆయన వివరించారు. జనసేనలోనే ఇంత గొడవ జరుగుతుంటే ఇక పవన్ చెప్పినట్టు తమకు ఓట్లు వేస్తారని నమ్మేదట్టా అని టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. దీన్ని కొట్టిపారేయలేం. అరే, పవన్కే దిక్కు లేకపోతే ఇక ఆయన సూచించినట్టు చంద్రబాబుకు ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటామనే చర్చకు తెరలేచింది. కాపు వృద్ధనేత ఇలాంటి చురుకైన ప్రశ్నలతో పవన్ చెవిలో జోరీగా మాదిరిగా తయారయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. పవన్ను బీజేపీ ప్రేమిస్తోంది. చంద్రబాబును పవన్ ఆరాధిస్తున్నారు. సీఎం జగన్ను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయిలో బీజేపీ అధికారాన్ని బాబు కోరుకుంటున్నారు. జనసేనను స్థాపించి ఇప్పటికే 10 ఏళ్లైంది. ఇప్పటివరకు పవన్ చట్టసభలో అడుగుపెట్టని దయనీయ స్థితి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప అసెంబ్లీలో కాలు మోపలేనని పవన్ అనుకుంటున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు వల్ల ఎప్పటికీ గెలవలేనని పవన్ భయపడుతున్నారు. ఇలాంటి భయాలు, కోరికల మధ్య ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసి పరువు పోగొట్టుకుంది. ఏపీలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నాయకులు ఏపీలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని బాంబు పేల్చారు. ఇందుకు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ మద్దతు ఇవ్వటమే ప్రాతిపదికగా ఆయన చెబుతున్నారు. బీజేపీలో చంద్రబాబును వ్యతిరేకించే నిఖాసైన నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. కానీ చంద్రబాబును ఆరాధించే బీజేపీ నేతలు మాత్రం పొత్తు ఉంటుందని ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని అంటున్నారు. జనవరి కల్లా టీడీపీతో పొత్తుపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ అనుకూల బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే తలంపే ఉంటే తెలంగాణలో జనసేనతో పాటు ఆ పార్టీని కూడా కలుపుకు వెళ్లేవాళ్లమని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ చిన్న లాజిక్ని బాబు అనుకూల బీజేపీ నేతలు మరిచిపోతే ఎలా అని నిజమైన బీజేపీ నేతలు అంటున్నమాట. రాజకీయ స్వార్థంతో బీజేపీలో చేరిన నేతలు మాత్రమే టీడీపీతో పొత్తు ఆకాంక్షిస్తున్నారని వారు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు కోసం తమతో బీజేపీ కలిసి వస్తుందని జనసేన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే జగన్తో పొత్తు లేకుండానే బీజేపీ స్నేహంగా ఉందని, తమతో కూడా అలా ఉండాలని కోరుకోవడం గమనార్హం. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దళితులు, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీల ఓట్లతో పాటు తటస్థులను కూడా దూరం చేసుకుంటామని టీడీపీ భయపడుతోంది. మరోవైపు ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఒకవేళ ఆ 3 పార్టీలు కలిసి వెళ్తే జగన్ నెత్తిన పాలు పోసినట్టే అని వామపక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి
ఏం జరుగుతుందో? మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.